రంగారెడ్డి జిల్లా యాచారం ఎస్ఐ మధుపై న్యాయవాది రామావత్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఇబ్రహీంపట్నం కోర్టు ఆదేశాల ప్రకారం స్వాధీనం చేసుకున్న ఆస్తిని విడిచేందుకు స్టేషన్ కు వెళ్లిన తనతో ఎస్ఐ అసభ్యకరంగా ప్రవర్తించారని బాధితుడు పేర్కొన్నారు. స్టేషన్ లో ఇతరుల సమక్షంలో తనను తీవ్రంగా అవమానించారని ఆరోపించారు. ఈ ఘటనపై తగిన విచారణ జరిపి ఎస్ఐ మధుపై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు సమర్పించారు. నా పేరు కిషన్ రాజ్ చౌహాన్. నేను న్యాయవాదిని. అదేవిధంగా నా తోటి న్యాయవాదులు ఈరోజు కమిషనరేట్ ఆఫీసు కొంగరకొల్లంకి రావడం జరిగినది. అయితే ఈరోజు రావడానికి కారణము యాచారం పిఎస్ ఎస్ఐ పైన, మధు అనే ఎస్ఐ పైన కంప్లైంట్ చేయడం జరిగినది. ఎందుకంటే మా తోటి న్యాయవాది ఒక కేసులో క్రైమ్ నంబర్ 150/2026లో ఒక రిలీజ్ ప్రాపర్టీ అనే ఆర్డర్ వస్తుంది కదా, దానికి తీసుకెళ్లి ఎస్ఐ ప్రియాంక గారికి తను ఇవ్వడం జరిగినది. అయితే ఎస్ఐ ప్రియాంక గారు తను తీసుకొని డిలే చేయడం జరిగినది. డిలే చేయడం వల్ల మా లాయర్ గారు తనని అడిగారు ఎందుకు ఇంత డిలే చేస్తున్నారని. అయితే ఫైనల్ గా ఆయనకు కావాలని ఇంటెన్షనల్లీ ఒక మధు అనే ఎస్ఐ గారు తను ఇలా గుంజుకొని తను బయట తోసేయడం జరిగినది. అప్పుడు దుర్భాషలాడము, తనని చిట్టడము, అదే విధంగా మిస్బిహేవ్ చేయడము జరిగినది. ఆయన అవసరం లేని వర్డ్స్ కూడా యూజ్ చేశాడు. ఆయనకు ఒక న్యాయవాదికి రీసెంట్లీగా 3-4 నెలలు అవుతుందండి ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చి, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చి. అసలు ఆయనకు అలా తోయడం అవసరం ఏముంది? ఆయన లీగల్ ఆఫీసర్ కి బయట తోసేయడం అవసరం ఏముంది? ఒక ఎస్ఐ గారు ఆయనకు తెలియదా తన డ్యూటీస్ ఎలా చేయాలో తెలియదా? ఇష్టం వచ్చినట్టు న్యాయవాదిని తను తోసేయడం అనేది అది ఇల్లీగల్. తను చేస్తున్నది డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాల్సిందే, తనపైన చట్టరీత్యా చర్య తీసుకోవాల్సిందే. అందుకోసమే ఈ రోజు మేము కమిషనర్ ఆఫీస్ కి అప్రోచ్